మిమ్మును బట్టే కదా అన్యజనుల్లో నా నామము అవమానపరచబడుతుంది, సిగ్గుపరచబడుతుంది. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. దేవా, నా జీవితంలో నా ఫలితం బట్టి, ఫలము బట్టి నీకు మహిమ రావాలయ్యా. బట్ డోంట్ గో ఆఫ్టర్ ఫేమ్, డోంట్ గో రన్నింగ్ ఆఫ్టర్ పేరు కోసం, ప్రఖ్యాతి కోసం. మీరు ఎంత ప్రాకులాడితే అంత దూరంగా వెళుతుంది. వైరాగ్యంతో ఏదో నేను ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలని మీరు ప్రయత్నిస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకవేళ ఓవర్ నైట్ ఫేమస్ అవుతారు, ఓవర్ నైట్ షేమ్ కూడా పొందుకుంటారు. జాగ్రత్త. ఎందుకంటే దేవుని నామాన్ని వాడుకుంటూ తప్పైన ప్రవచనాలు, తప్పైన మాటలు, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు, మాటలు పలుకుతున్నట్లయితే జాగ్రత్త, జాగ్రత్త. దేవుని అడగండి. అందుకనే దేవా, నీ మాటలు, నీ వాక్యంలో ఉన్న మాటలు మాత్రమే నేను పలకాలయ్యా. మీ జీవితంలో మిమ్మల్ని బట్టి మీ మేనేజరు, మీ బాస్ ఇంప్రెస్ అవ్వగలుగుతున్నారండి? అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు వర్క్ టు ఇంప్రెస్ దెమ్, కానీ మీ పని తీరుని బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి, మీ మాట తీరుని బట్టి, మీ ప్రవర్తనను బట్టి వాట్ క్యారెక్టర్ అని చెప్పగలుగుతున్నారా? ఒకవేళ మీరు ఈ సమయానికి ఆఫీస్లో ఉండాలి అని అంటే, ఎంతమంది ఆఫీస్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఉంటానన్న వారు ఉంటే యథార్థంగా చేతులెత్తి చూపిస్తారా? చూసారా? ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే యథార్థంగా. మిగతా వారు ఆఫీస్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకు, అరగంటకు నేను వెళ్తానన్న వారు ఉంటే చేతులెత్తి యథార్థంగా చూపిస్తారా? గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్, యూ విల్ ఆల్వేస్ డూ ద ఎక్స్ట్రా మైల్. అంటే సమయానికి ముందే వెళ్తాం, సమయానికి ముందే వెళ్ళి ప్రిపేర్ అవుతాం, మైండ్ ప్రిపేర్ అవుతాం, శరీరం ప్రిపేర్ అవుతాం, అందరినీ కలుస్తాం. వచ్చిన తర్వాత హడావిడిగా ఏం చేయాలో అర్థం కాదు, టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయండి. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్, యూ విల్ బి ఎక్సలెంట్ ఇన్ ఎవ్రీ ఏరియా. మీ పంక్చువాలిటీని బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ పనితీరుని బట్టి అందరూ ఇంప్రెస్ అవ్వాలండి. నేను మరలా చెప్తున్నాను, ఇంప్రెస్ చేయడం కోసం పనిచేయడం కాదు, కానీ నా దేవుడు మహిమపరచబడాలి కాబట్టి నా ప్రవర్తన, నా జీవన శైలి, నా లైఫ్ స్టైల్ అంతా కూడా దేవునికి మహిమ తెచ్చేలాగా నేను జీవించాలి. నిజంగా అట్టి వైరాగ్యం ఉందా? ఒకవేళ యూ మైట్ నాట్ సర్వ్ గాడ్ లైక్ వీఆర్ సర్వింగ్, బట్ యు నో వెన్ యూ క్యారీ అన్ ఎక్సలెంట్ స్పిరిట్, యూ ఆర్ సర్వింగ్ గాడ్. డూ యూ బిలీవ్ దట్? మీరు దేవుని సేవించిన వారు అవుతారండి. చాలా ముఖ్యమండి. ఈరోజు మన సాక్ష్యం బట్టే, నేను గత వారంలో చెప్పాను, మనమే వాకింగ్ టాకింగ్ బైబిల్స్. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. వీఆర్ ద వాకింగ్ టాకింగ్ బైబిల్. వితౌట్ ప్రీచింగ్ వన్ వర్డ్, ఒక్క మాట పలకక ముందే పీపుల్ షుడ్ సే, ఇతను దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డ, క్రీస్తును కలిగిన బిడ్డలు. ఇంత జాగ్రత్త. ఇప్పటికే నేను చాలా సంతోషిస్తూ ఉంటానండి చాలా మంది సాక్ష్యాలు బట్టి. తిను క్రైస్తవురాలు కాబట్టి లంచం తీసుకోదు, తిను దేవుని బిడ్డ కాబట్టి అబద్ధం ఆడదు. చాలా మంది కంపెనీస్ క్రిస్టియన్స్ ని హైర్ చేస్తారంటే ఎందుకు తెలుసా? అంటే నేను చెప్పేది యథార్థమైన క్రిస్టియన్స్, యథార్థమైన క్రైస్తవుల్ని హైర్ చేస్తారంటే ఎందుకు అని అంటే, క్రైస్తవులు అబద్ధం ఆడరు, క్రైస్తవులు మోసం చేయరు, క్రైస్తవులు ఎంతకైనా తెగిస్తారు, కానీ వారు ఎటువంటి దోపిడులు చెయ్యరు అని చెప్పి క్రైస్తవుల్ని హైర్ చేస్తారంట. మీ గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతారా మీ మేనేజర్? నేను ఎంత చెప్పినా షీ విల్ ఆల్వేస్ టెల్ ద ట్రూత్, హీ విల్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. నేను ఎంత తిట్టినా హీ విల్ స్పీక్ ద ట్రూత్ అని చెప్పగలుగుతారండి? మా బిడ్డలు మేము ఖండిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు దైవజనులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు నిజము చెప్తే నేను నిన్ను వదిలేస్తా, నేనేమను, కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని నాకు తెలిస్తే మాత్రము నీకు దెబ్బలు పడతాయి అంట. నువ్వు ఎంత తప్పు పనైనా చేయి, కానీ యథార్థంగా నిజము చెప్పు, నిజము పలుకు, నేనేమనను. కానీ నువ్వు చేసి నేను చేయలేదంటే అప్పుడు నీకు భయంకరంగా పడతాయి అని చెప్తారు. అందుకే నీ పిల్లలు అలవాటైపోయింది. ఇప్పుడు ఏం అలవాటైపోయిందంటే, నేను అబద్ధం ఆడితే దెబ్బలు పడతాయి, నేను నిజం చెప్తే నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారని చెప్పి మాకు నొప్పిగా ఉంటుంది వారు చేసే కార్యాలు కొన్ని. అయినప్పటికీ నిజము చెప్పాడు కాబట్టి క్షమిస్తుంటాం. అదే రీతిగా ఈరోజు ఎంత మీకు నష్టమైనా, మీ పేరు పోయినా, మీకు కష్టమైన, మీరు తిట్లు తినాల్సి వచ్చినా, మిమ్మల్ని ఎంతోమంది దూషించాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా సత్యము మాట్లాడినట్లయితే దేవుడు మెచ్చుతాడండి. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ హిమ్. అది చూసిన వారందరూ కూడా, చూడు నిజం చెప్తున్నాడు, తప్పు చేస్తే నిజం చెప్తున్నాడు, సందాయించుకోవట్లేదు, దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి చూడట్లేదు, హీఈస్ స్పీకింగ్ ద ట్రూత్. దట్ ఈస్ ఎక్సలెంట్ స్పిరిట్. కెన్ యూ స్పీక్ ద ట్రూత్? మీరు ఆఫీస్లో, మీరు వ్యాపార స్థలాల్లో, అన్ని విషయాల్లో కూడా టైంకి వెళ్ళటము, చక్కగా మాట్లాడటము, చక్కటి ప్రవర్తన. పురుషులైతే, ఒకవేళ మీరు స్త్రీలై పురుషులు ఉన్నట్లయితే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఒక గ్యాప్ మెయింటైన్ చేయడము, మాట తీరు జాగ్రత్తగా గౌరవంగా ఉండటము, అందరితో పాటు
వాళ్ళలాగా నేను ఉంటాను. అందరూ ఫ్రీగా మాట్లాడుతున్నారు, అందరూ కొడతారు, అందరూ చక్కగా ఫ్రీగా ఉంటారు, వాడిని చేతులు పట్టుకుంటారు, వాడిని హగ్ చేస్తారు. మనం కూడా చేయొచ్చులే అని అంటూ ఉంటారు చాలా మంది. నో, బీ సెట్ అపార్ట్, బీ డిఫరెంట్, డేర్ టు బీ డిఫరెంట్ అంటుంటారు కదండి. డేర్ టు బీ డిఫరెంట్. ఎస్, మనం క్రైస్తవులు, మనం ఇట్లాంటివి చేయము. మనం ఈ పార్టీస్లో పాల్పంపులు పొందము. మమ్మల్ని ఆఫీస్ పార్టీకి పిలుస్తున్నారు, ఐ డు నాట్ పార్టిసిపేట్, బికాజ్ అక్కడ అన్నీ కూడా సినిమా పాటలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, లోకపరమైన మాటలు ఉంటాయి. నో, ఐఎమ్ నాట్ గోయింగ్. కెన్ యూ సే దట్ ధైర్యంగా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్. ఆఫీస్లో ఎన్నో సప్లైస్ ఉంటాయండి, పెన్స్ ఉంటాయి, పేపర్స్ ఉంటాయి, ఇంకేమేమి ఉంటాయండి, ఏమేమి ఉంటాయి, చాలా ఫ్రీ సప్లైస్ అనుకుంటూ ఉంటాం. నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు హక్కు ఉంది పెన్స్ తీసుకెళ్ళడానికి. పెన్స్ ఇల్లంతా ఆఫీస్లో ఉన్న పెన్సిల్స్, పెన్స్, పేపర్లు, బుక్లు, డైరీలు ఎక్కడివి ఇవంటే ఆఫీస్ నుండి తెచ్చుకున్నాను. కానీ మీరు దొంగలు ఒకవేళ అవి తీసుకుంటున్నట్లయితే. నిజముగా చెప్తున్నానండి, యు ఆర్ థీవ్స్ ఇఫ్ యూ డూ దట్. ఆఫీస్ మీరు కొనుక్కున్నారా? మీరు ఎంత వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు మీకని ఇచ్చారు? నో, డోంట్ డూ దట్. ఆ చిన్న చిన్నవి కూడా దేవుడు చూస్తాడండి. దట్ ఈస్ వేర్ యువర్ ఎక్సలెంట్ స్పిరిట్ కౌంట్స్. చాలా మంది హోటల్స్ ఎంతమంది పలు ప్రాంతాల్లో హోటల్స్లో బుక్ చేసుకుని ఉన్నవారు ఉన్నారా? ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఏమంటారు, నేను ఈ హోటల్కి కట్టాను కాబట్టి, బిల్లు పే చేస్తాను కాబట్టి ఆ హ్యాంగర్లు నావే, ఆ బ్లో డ్రైయర్లు నావే, ఆ టవల్స్ నావే. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ రియలీ డూ దాట్, నిజముగా చెప్తున్నానండి, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఇంత చిన్న విషయంలో కూడా. ఎస్, ఎందుకంటే అది దొంగతనం కిందనే, దొంగతనం లెక్కనే. వాళ్ళు అంటారు, నో యూ కెనాట్ టేక్ దిస్. నో, ఐ వాంట్ టు టేక్. నేను పెట్టాను కదా, ఇన్ని వేలు కట్టాను కదా అని అంటుంటారు. మీ బంధువులు అంటారేమో, మీ తల్లిదండ్రులు అంటారేమో, తీసుకో, పెట్టుకో. నో, థ్యాంక్ యూ, మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్. హల్లెలూయా. సమస్తం ఆయనే పోషిస్తాడు, సమస్తం ఆయన. ఈ చిన్న చిన్న చిల్లర వాటి కోసం నేను ఆత్రత పడను. నా దేవుడు చూస్తాడు, నా దేవుడు పోషిస్తాడు. నిజంగా చిన్న చిన్న వాటిలో ఎక్సలెంట్ స్పిరిట్ కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ మీరు కన్విక్ట్ చేయబడుతున్నట్లయితే ఎన్నో దోపిడీలు చేస్తారేమో. పెద్దవి కాదు, బంగారం కాదు, డబ్బులు కాదు, పెన్లో, పేపర్లో, లేకపోతే బుక్స్, లేకపోతే హోటల్లో స్టఫ్, వాట్ ఎవర్. ఇఫ్ గాడ్ ఇస్ కన్విక్టింగ్ యూ, సే ఐఎమ్ సారీ లార్డ్, అజ్ఞానంలో చేస్తానయ్యా, ఇంకెప్పుడు చేయనయ్యా. ఐ విల్ క్యారీ అన్ ఎక్సలెంట్ స్పిరిట్, ఎక్సలెంట్ స్పిరిట్. నిజంగా అటువంటి వారిని ఎవరైనా నమ్మగలుగుతారంట, ఎవరైనా. అందుకనే యోసేపుకి ఎందుకు ప్యాలెస్ భవనం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో పెట్టారంట? బికాజ్ ఈ క్యారీ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. కెన్ యువర్ మేనేజర్ గివ్ యూ ద కీస్ ఆఫ్ ద ఆఫీస్? కెన్ యువర్ బాస్ బ్లైండ్లీ ట్రస్ట్ యూ? ఎంతైనా నమ్మచ్చు, ఎందుకంటే నేను చూసినా చూడకపోయినా ఆయన యథార్థంగా కష్టపడతాడు, ఏమి చేయడు, ఏమి దోచుకోడు, ఏమి పొందుకోడు. ఐ కెన్ ట్రస్ట్ హిమ్ అని చెప్పగలుగుతారండి. అది అండి నిజమైన క్రైస్తవులకున్న సూచనలు, గుణాలు. ఇటువంటి గుణం కలిగినట్లయితే నిజంగా వీరు దేవుని నమ్ముకున్న ప్రజలు కాబట్టి లాగానే ఉంటారని చెప్పగలగాలి. అటువంటి జీవితము కలిగి ఉండాలి. గివ్ యువర్ బెస్ట్ టు జీసస్. ఈరోజు చాలా మందికి దేవుడు వాహనాలు ఇచ్చాడు, కారు అని ప్రార్థన చేస్తారు. కొంతమంది కార్లు ఎక్కితే వామిటింగ్ వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే గబ్బు, ఎంత చెత్త, ఎంత గబ్బు ఉంటుందండి. దేవుని అంతగా అడిగారు కదా వాహనం కోసము, బైకో కారో ఏదో ఒకటి. స్క్రాచ్లు, డెంట్లు. ఒక్క స్క్రాచ్ పడిన దైవజనుల్లో ఆయనకు రాత్రి నిద్ర పట్ట తెలుసా? వెంటనే దాన్ని సరి చేపిస్తూ ఉంటారు. ఒకవేళ ఏమైనా తేడా ఉందంటే వెంటనే ఆ రాత్రికి ఏదో ఒకటి చేస్తారు. రాత్రి మూసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన అంటారు, నేను పాడైపోయిన వాటిని నేను ఎంకరేజ్ చేయను, అవి రిపేర్ చేసి వాడతాను. కానీ చూడండి ఎప్పుడైందండి ఈ డెంట్ అని అంటే 2018లో. ఇన్ని ఇయర్స్ అయింది, మరి రిపేర్ చేయలేదా? లేదండి, ఫోన్లేండి, పర్వాలేదు కదా. నో, ఐ యూ రియలీ ఎక్సలెంట్ ఇన్ దట్ స్మాల్ ఏరియాస్ ఆల్సో? మీ ఇల్లు ఎలాగుందండి, మీ గృహం ఎలాగుంది? చెత్తలో పడుకోవడం అలవాటు అయిపోయింది చాలా మందికి. ఆ గబ్బులో, ఆ చెత్తలో, ఆ బట్టల కుప్పలో పడుకోవడము చాలా మందికి అలవాటు అయింది. కొంతమంది స్త్రీల కబర్డ్స్ ఉంటే ఎట్లుంటదంటే, ఆకాశ వాకిలు విప్పి పట్టరానంత దీవుల్లో కుమ్మరించబడుతున్నట్లు ఎప్పుడైతే కబర్డ్స్ ఓపెన్ చేస్తామో పట్టరానంత బట్టలు కుమ్మరించబడతాయి. అట్లుంటే ఏమైందంటే, టైం లేదక్క, సాటర్డే సండేస్ ఏం చేస్తున్నావు, ఓపిక లేదు, నీరసం. ఎట్లా అలవాటు అయిపోయిందంటే, ఈ బట్ట కావాలి, ఒకటిలాగా అన్నీ వచ్చినాయా, తీసుకో, మళ్ళీ అన్నీ పెట్టే, మళ్ళీ అంతే. ఎప్పుడు ఓపెన్ చేసిన అన్నీ పడాలా, వాళ్ళు ఇష్టమైనది తీసుకోవాలా, మళ్ళీ పెట్టేయాలి, అంతే కదా. నిజంగా
దేవా నాకు సొంత ఇల్లు దయచేయ్య. ఏది నీ ఒక్క గదియే సరిగ్గా పెట్టుకోవట్లేదు నువ్వు, నీట్గా పెట్టుకోలేకపోతున్నావు, ఇంక ఇల్లు అడుగుతున్నావా? ఇవ్వడండి, నిజంగా చెప్తున్నాను, ఇవ్వడు దేవుడు, ఇవ్వలేడు. ఈ వాహనాన్ని సరిగ్గా పెట్టుకోలేకపోతున్నా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? ఈ బిడ్డలే సరిగ్గా ఈ పెద్ద బిడ్డనే సరిగ్గా చూసుకోలే, ఇంకో బిడ్డను ఎందుకు అడుగుతున్నావు? God will ask accounts for everything that He's given us. Are you treating it with excellence? Are you treating your vehicles with respect? It might sound offensive, కానీ నిజంగా దేవుడు మీకు ఇచ్చిన వాహనాన్ని గౌరవంగా, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నేను చక్కగా దాన్ని మెయింటైన్ చేయాలి అని ఉందా? తుడుచుకుంటారా? క్లీన్ చేసుకుంటారా? రిపేర్స్ ఖర్చు అయినా పర్వాలేదు, నేను రిపేర్ చేయించుకోవాలని ఉందా? అందుకని చాలా మంది అంతకంతకు దిగజారిపోతున్నారు. ఎందుకంటే ఉన్నదాన్ని సరిగ్గా చూసుకోకపోతే దేవుడు అంటాడు, నో, ఐ కెనాట్ బ్లెస్ యూ, ఐ కెనాట్ గివ్ యూ మోర్. అట్లుందండి. ఇల్లు అడగకండి, బట్టలు అడగకండి, ఉన్నవే సరిగా చూసుకోకపోతే నేను ఇవ్వలేను. అది ఆయన స్వభావం కాదు. చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నవాడు గొప్ప వాటిపైన అధికారము దేవుడు ఇస్తానన్నాడు. అవునా కదా? ఈరోజు చిన్నదే కదా, దీన్ని ఎవరు చూడట్లేదు కదా, చిన్న గదే కదా, ఎవరు చూడట్లేదు కదా, ఈ చిన్న బాత్రూమే కదా. బాత్రూమ్ జోలు నా మాట మాట్లాడితే నాకు భయం అవుతుందండి. ఎందుకంటే చాలా మంది కంపు, భయంకరమైన కంపు. నిజంగా దేవుని బిడ్డలు ఇంత చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నీడెడ్. ఇవి ఒకవేళ అన్యులు వచ్చి మీ గృహమో మీ వాహనాలు చూసినప్పుడు, వీళ్ళకి నీట్నెస్ లేదా, క్లెన్లీనెస్ లేదా, పరిశుద్ధుడు అయిన దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళ జీవితంలో ఏది పరిశుద్ధత, వీళ్ళ జీవితంలో ఏది క్లెన్లీనెస్ చెప్పగలుగుతారండి? వీరు దేవుని బిడ్డలు కాబట్టి అంత క్లీన్గా పెట్టుకుంటారు, అంత జాగ్రత్తగా చూసుకుంటారు, అంత గౌరవంగా చూసుకుంటారు. చూడండి, అన్యులు ఎంత గౌరవంగా చిన్న సైకిల్ని కూడా ఇంత తుడుస్తూ ఉంటారండి. మనమేమో పర్వాలేదు, అందుకని అంతకంతకు దిగజారిపోతున్నాం. ఈరోజు దేవుడిచ్చిన ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తిని గౌరవముతోటి ట్రీట్ చేయాలంటే, గౌరవాన్ని చూపించాలంటే, ఇల్లేంటి, వాహనమేంటి, మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ప్రతిదాన్ని కూడా గౌరవముతోటి చూడాలంట. దేవుడు కేవలము పరిశుద్ధాత్మ వరాలు ఇవి కాదండి, ఇవి దీనితో పాటు మన జీవిత విధానం కూడా అలైన్ అవ్వాలంట, మ్యాచ్ అవ్వాలంట. చాలా మంది నాకు ప్రాఫెసింగ్ వచ్చు, నాకు ఇది వచ్చు, నాకు వాగ్దాటు ఉంది, నాకు ఇది వచ్చింది. మీ ఇల్లు చూస్తే గబ్బు, ఇల్లు చూస్తే ఏమో కంపు, ఇల్లేమో అంత గందరగోళంగా ఉంది, నెమ్మది లేదు, సమాధానం లేదు. మొదట మీ ఇల్లుని చూడు, మొదట మీ రక్త సంబంధులు అన్నాడు, మొదట మీది, దాని తర్వాత నువ్వు వచ్చి బోధించు, దాని తర్వాత నువ్వు చెయ్యి. అది అండి దేవుని పద్ధతి. ఈరోజు ఏది మన జీవితంలో బాగలేకుండా దేవా ఇవ్వు అంటే ఇవ్వలేడు. ఆస్క్ గాడ్, లార్డ్ గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. కెన్ యూ బీ ఎక్సలెంట్ వెన్ నోబడీ ఈజ్ లుకింగ్? ఎవరు చూడనప్పుడు ఎక్సలెంట్ ఉండగలుగుతారండి? చూడండి, బాస్ మేనేజర్ వస్తే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. స్పెక్స్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ పట్టుకుంటారు, ఆయన అక్కడ నడిచే వరకే. ఆయన వెళ్ళిన తర్వాత చైర్ పైన ఇట్లా రిలాక్స్ అయిపోయి అలాగ పడిపోయి ఫోన్ పట్టుకొని దీలాగా చూస్తూ ఉంటారు. అంతే కదా? నిజమే చెప్తున్నాను కదా? ఓకే, ఫోన్ కాదులేండి, ఇంకేదో ఒకటి ఉంటుంది కదా, బాత్రూమ్ అంటారు, ఇది అంటారు, లేకపోతే గాసిప్ అంటారు, ఏదో ఒకటి. ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, అందుకే ఆయన వాక్యంలో రాయబడి ఉంటుంది, మీ యజమానులు చూస్తున్నారని కాక దేవుడు చూస్తున్నాడనే జాగ్రత్తతోటి పనిచేయండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. దాసుల గురించి అంటే ఈరోజు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇఫ్ యూఆర్ అండర్ అ మేనేజర్, అండర్ అ బాస్, నాట్ జస్ట్ వెన్ దర్ సింగ్, ఈవెన్ వెన్ దర్ నాట్ సింగ్, ఈవెన్ ఇఫ్ ద ఆఫీస్ ఇస్ ఎంప్టీ, డూ ఇట్ ఫెయిత్ఫుల్లీ. యథార్థంగా పనిచేయండి, కష్టపడుతూ పనిచేయండి. దేవుడు రికగ్నిషన్ ఒక రోజు ఇస్తాడండి. నమ్ముతున్నారా? నమ్మినవారు ఆమేనని చెప్తారా? దేవుడు గుర్తింపిస్తాడు, దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. అందుకే నేను ఏది చేసినా, తిన్నా, త్రాగినా, పని చేసినా, కష్టపడిన ఆయన మహిమ కోసము చేయాలంట. చిన్న చిన్న వాటిలో కూడా ఎక్సలెంట్ ఉండాలంట.